Hello everybody. Good evening. Andarki namaskaram and welcome to the audio launch of Genius. ఎక్కడ చూసినా మనకి పండగ వాతావరణం కనిపిస్తోంది. మరి ఈ పండగ పూట ఈ రోజు అష్టమి అనేది చాలా ముఖ్యమైన రోజు. మరి ఈ అష్టమి రోజున మీ ముందుకు రాబోతోంది ది ఆడియో ఆఫ్ జీనియస్. రామదూత క్రియేషన్స్ ఓక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రెజెంట్స్ దాసరి కిరణ్ కుమార్ గారు నిర్మాతగా, ఓంకార్ గారి దర్శకత్వంలో, చిన్ని కృష్ణ గారి కథతో, పర్చూరి బ్రదర్స్ మాటలతో, జోషువా శ్రీధర్ గారి సంగీత దర్శకత్వంలో, హవీష్ అండ్ అభినయ హీరో హీరోయిన్ గా అతి త్వరలో మన ముందుకు రాబోతున్నటువంటి చిత్రం జీనియస్. ఈ సినిమా సంబంధించి ముందుగా దాసరి కిరణ్ గారిని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే మేమందరం డైరెక్టర్లు అవ్వాలని ఎలా వచ్చామో, మా కళ్ళ ఎలా అయితే నెరవేరిందో అలాగే కిరణ్ గారు కూడా చాలా కాలంగా ప్రొడ్యూసర్ అవ్వాలని తన కళ, అది ఈ సినిమాతో తను ఆ కళను నెరవేర్చుకున్నందుకు నేను ఫస్ట్ అతనికి నా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇంకా ఈ సినిమా జీనియస్ అనే కథ చాలా కాలంగా, అంటే ఒక 7-8 ఇయర్స్గా చిన్ని కృష్ణ గారు రాస్తున్నారు. చిన్ని కృష్ణ గారికి కిరణ్ అంటే చాలా చాలా ప్రేమ, సొంత తమ్ముళ్ళ ఉంటాడు ఆయన. మరి ఆయన ప్రేమించి రాసిన ఈ కథ ఆయనకి వెళ్ళాలని ఉందో ఏంటో ఆయనకి వచ్చింది. ఆ బలమైన సంకల్పం ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. అలాగే ఈ సినిమాతో మొదటిసారి మెగాఫోన్ పట్టుకున్న ఓంకార్ గారు ఈ సినిమాతో మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జీనియస్ మంచి టైటిల్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, హవీష్ చాలా పెద్ద హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శరత్ కుమార్ గారు నాకు బాగా ఇష్టమైన ఆర్టిస్ట్. ఆయన కూడా ఈ పిక్చర్లో యాక్ట్ చేశారు. ఆయన ఇక్కడ ఉండటం చాలా సంతోషం. ఆల్ ద బెస్ట్ సార్. అలాగే భాగ్యరాజా గారు, ఆయన సినిమాలు చూసి పెరిగా మద్రాసులో, ఆయన కూడా వచ్చారు, చాలా సంతోషం. దాసరి కిరణ్ గారు ఫస్ట్ టైం ఈ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, దాసరి కిరణ్ గారు ఇంకా చాలా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 330 సినిమాలు చేసిన మా పర్చూరి బ్రదర్స్ డైలాగ్స్ ఎప్పుడూ బ్రహ్మాండంగా ఉంటాయి. నాకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి పెట్టారు. వాళ్ళు కూడా ఈ సినిమా చేయటం చాలా సంతోషంగా ఉంది. అలాగే మా చిన్ని కృష్ణ చాలా అద్భుతమైన రైటర్. నాకు 2 సూపర్ హిట్ సినిమాలు చేసి పెట్టాడు, నరసింహనాయుడు, ఇంద్ర. అలాగే గంగోత్రి చేశాడు. చిన్ని ఏ సినిమా చేసినా సక్సెస్సే. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్, జీనియస్ డైరెక్టర్ ఓంకార్ గారు, ఆయనకి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ఆయనకి ఈ సినిమా బాగా ప్లస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. చిన్ని కృష్ణ మంచి సినిమాలు ఇంతకుముందు రాశాడు. చిన్ని కథతో ఇప్పుడు వచ్చాడు. చిన్ని కృష్ణ 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్లు వచ్చినట్టు 5 ఏళ్లకు ఒకసారి కథ రాస్తే కుదరదే నువ్వు. ఇలాంటి మంచిది దసరాకి ఒక కథ, దీపావళికి ఒక కథ రాస్తే, ఎందుకంటే నువ్వు రాస్తే మంచి కథ రాస్తావు. మళ్ళీ మన కాంబినేషన్లో ఇది సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే ఈ కథకి ఓంకార్ని వీడు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈయన టీవీ స్టార్ కదా అనుకున్నా నేను. నన్ను కూడా ఒక వేషంలో అంకుల్ మీరు వేషం వేయాలన్నారు కనుక నేను సెట్లో ఉండి చూశాను. అతను చాలా గొప్ప దర్శకుడు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పోస్టర్ మీద హీరో కన్నీళ్లతో ఉంటే క్లాస్ హీరో, కళ్ళల్లో నిప్పులు కనపడితే మాస్ హీరో. మరి అతని కళ్ళల్లో నిప్పులు కనపడి ఇందాక చూస్తా అంటే మా హవీష్కి ఇక్కడ కూడా ఇద్దరు ఉంటారండి. మేము జీనియస్లు అనుకుంటున్నాం వేదిక మీద ఉన్నాళ్ళు అందరం, కానీ నిజమైన జీనియస్లు కింద పైన ఉన్నారండి. క్లాస్ జీనియస్లు కింద ఉంటారు, మాస్ జీనియస్లు పైన ఉంటారు. కాళ్ళ గోళ్ళు తీసేసినాడే కాపురం చేసే కళ తెలుస్తుంది అంటారు పెద్దలు. ఇప్పుడు చాలా కాళ్ళగోళ్ళు తీశారు, ఇక్కడ తెలిసిపోయింది దాని కళ అంతా ఎంత బాగా ఉందో. ఈ సినిమాలో తెర మీద హీరోలందరికీ వెన్నెముక శరత్ కుమార్ గారండి. ఆయన అద్భుతమైన ఆర్టిస్టు, నిజంగా ఈ సినిమాకి వెన్నెముక ఆయన. ఈ సినిమా
వ్యక్తి పూజ వద్దు అనేటువంటి ఒక చిన్న పాయింట్ మీద నచ్చిన మనిషిని అభిమానించరా, నచ్చిన వాడి కోసం సత్యాంత అభిమానం మాత్రం వద్దు అనేటువంటి ఒక అద్భుతమైన మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది. ఈ సినిమా రేపు తప్పకుండా ఒక చరిత్ర సృష్టిస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉందండి. లాస్ట్ నవంబర్ నాది నువ్విలా సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఈ నవంబర్ ఈసారి జీనియస్ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. అందులో మహేష్ అనే క్యారెక్టర్ ప్లే చేశాను, ఇందులో నివాస్ అనే క్యారెక్టర్ ప్లే చేశాను. మరి థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సినిమా యాక్చువల్గా నాకంటే కూడా చిన్ని కృష్ణ గారు పెన్లోంచి పుట్టిన సినిమా అండి ఇది. చిన్ని కృష్ణ గారి డ్రీమ్, ఫస్ట్ డ్రీమ్ ఇది. అక్కడి నుంచి ఓంకార్ గారు తీసుకున్నారు దాన్ని. సో వాళ్ళిద్దరి కృషియే ఎక్కువ ఉంది యాక్చువల్గా. లాస్ట్ 4 yearsగా యాక్చువల్గా వాళ్ళు దీని మీద పనిచేస్తున్నారు. సో నేను ఇందులో జాయిన్ అయింది 8 months క్రితమే. వాళ్ళ అనుకున్న క్యారెక్టర్ని నేను సరిగ్గా ప్లే చేశాను, వాళ్ళని సంతృప్తిపరిచాను అని నేను అనుకుంటున్నాను. అందరికంటే ఎక్కువగా కిరణ్ గారు నేను ఈ క్యారెక్టర్ చేయగలను అని బిలీవ్ చేసి నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. చాలా థ్యాంక్స్ కిరణ్ గారు. ఫస్ట్లో అయితే నేనైతే ఓంకార్ గారు సినిమా ఇంత లెవెల్లో తీస్తారని అయితే నేనైతే అనుకోలేదండి. బట్ మొన్న ట్రైలర్ ప్రివ్యూ చూపించారు. డైరెక్టర్ వినాయక్ గారు ఫస్ట్ అనుకొని చూశారు. తర్వాత మాకు చాలా సన్నిహితులైన రమేష్ అంకుల్ చూశారు. వాళ్ళందరూ చూసి కూడా ఫస్ట్ థింగ్, ఓంకార్ నువ్వు శంకర్ అనుకుంటా, శంకర్ లెవెల్లో తీసావు సినిమా, చాలా బాగా తీసావు అని చెప్పి అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదండి.